అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. 5వ రోజు స్కందమాతాదేవి కథ. నవరాత్రుల 5వ రోజు స్కందమాతాదేవిని ఆరాధిస్తారు. ఆమె కుమారస్వామి తల్లిగారు. ఒకప్పుడు రాక్షసుడు తారకాసురుడు దేవతలను బాధిస్తుండగా దేవతల ప్రార్థనతో పార్వతీదేవి తన సంతానమైన స్కందుడిని జన్మింపజేసింది. తరువాత ఆయన దేవసేనాధిపతిగా మారి తారకాసురుడిని సంహరించాడు. ఈ రూపంలో ఆమెను స్కందమాత అని పిలుస్తారు. ఆమెకు 4 చేతులుంటాయి. 2 చేతులతో పద్మాలు అంటే కమలాలు, ఒక చేతిలో తన కుమారుడు స్కందుడు, మరొక చెయ్యి భక్తులకు అభయముద్రలో ఉంటుంది. ఆమె సింహంపై స్వారీ చేస్తూ ఎల్లప్పుడూ శాంతి, కరుణతో కాంతులీనుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆమె రూపం ధైర్యం, విజయానికి ప్రతీక. భక్తులకు ప్రాముఖ్యత. స్కందమాతను పూజిస్తే భక్తులకు వివేకం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. ఆధ్యాత్మికంగా ఇది విశుద్ధి చక్రం, శుద్ధిని సూచిస్తుంది. ఇది శక్తివంతమైన మాట, సత్య వాక్యానికి సంకేతం. స్కందమాత రూపం మనకొక బోధ చెబుతుంది. తల్లి ప్రేమ మృదువుగానే కాకుండా లోకాన్ని రక్షించే శక్తివంతమైన బలం కూడా అవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.